రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ పరిధిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశాన్ని పార్టీ అబ్జర్వర్ శ్రీధర్ రెడ్డి పర్యవేక్షించగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి, బీఎల్ఓలకు ఎలాంటి సూచనలు ఇవ్వాలి అనే అంశాలపై ఇన్ఛార్జీలకు వివరించినట్లు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కూడా నేతలకు సూచనలు అందించినట్లు తెలిపారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ బూత్ లెవెల్ సభ్యులతో సమావేశం నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించినట్లు చెప్పారు. డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపడుతున్నామని తెలిపారు. దొంగ ఓట్లు నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ పాలనలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగాయని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కూడా చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది కనిపించడం లేదని విమర్శించారు. ఇస్తే ఈ 8,000 కోట్లలో పెట్టినటువంటిది కొంత 8,000 కోట్లు అంటారు అధికారులు, పెద్ద పెద్దవి పెట్టేస్తారు. ఓ 2-3 వేల కోట్లు. ఈ 2-3 వేల కోట్లలో పూర్వోదయలో కొంత, ఇసాస్కీలో కొంత, టీటీడీ నుంచి కొంత, ఎన్ఆర్ఈజీఎస్ కొంత. అంటే ఎన్ఆర్ఈజీఎస్ మన జిల్లాకి ఓ 3-4 వేల కోట్లు ఖర్చు పెడతారు. మన పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయమని రాష్ట్ర వ్యాప్తంగా వేరే స్కీమ్స్కి, అంటే ఉపాధి హామీ దానికి ఇచ్చేదానికి కూలీలు కాకుండా మనం ఈ విధంగా ఖర్చు పెడతాం. ఈ ఖర్చు పెట్టే 2-3 వేల కోట్లలో 3,000 కోట్లు మనకు ఒక 500 కోట్లు ఇస్తే చాలు కదా. నేను పూర్వోదయ చెప్పాను, శాస్పీ చెప్పాను, ఎన్ఆర్ఈజీఎస్ చెప్పాను, టీటీడీ చెప్పాను. టీటీడీకి వెంకన్నబాబు దగ్గర బోల్ డబ్బు ఉంది. ఆ టీటీడీ ఇక్కడ ఖర్చు పెడితే పుష్కరాలకి ఎలాగా అని కొద్దిగా భయం ఉంటుంది మాకు. జనరల్గా ప్రభుత్వంలో ఉన్నాం, అక్కడ ఉన్న నిధులు ఎక్కడ నుంచి చూపెడతారంటే మేము మంచినీళ్ళు పోయి దాంతో శుభ్రంగా గాడ్స్ కట్టుకుంటాం. మరి అవి కూడా ధర్మానికి సంబంధించినవే కదా, మళ్ళీ మీరేమైనా రాస్తారేమో అని. వెళతాయి. రాయలసీమ వెంకన్నబాబు రాయలసీమ కదా, ఆయన ప్రపంచ నాయకుడు వెంకన్నబాబు. కాబట్టి ఆ డబ్బు తీసుకుందామని ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తున్నా. ఇవ్వచ్చని మీలాంటి మేధావులందరూ కూడా రాశారనుకోండి, ఏదైనా పని జరుగుతుంది. అది దీనికి నెగిటివ్గా రాస్తారేమో. రేపొద్దున నేను ఇది మా పెద్దలతో కూడా మాట్లాడాను, విశ్వ హిందూ పరిషత్ మాధవ్ గారితో మాట్లాడాను, సంఘ పెద్దలతో మాట్లాడాను. కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది అనే విషయాల్లో. ఇది ఈ విధంగా అయితే మనకి ఒక 12 నెలలు ఉంది. ఈ నిధులు వస్తే పుష్కరాలకి ముందుస్తా మనం పని. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎండోమెంట్ మినిస్టర్ గారు 50 కోట్లు ఇచ్చారు. పనులు మొదలెట్టారు కదా, టెండర్లు అయిపించారు కదా ఆయన వచ్చి. అలానే ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు ఒక 50 కోట్లు ఇచ్చారు, సబ్స్టేషన్లు అవి కడుతున్నారు. ఇంకోటి ఏదో వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఓ 90 కోట్లు వచ్చింది. ఏం కట్టినా అఖండ గోదావరి ప్రాజెక్టు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం, అయ్యా మీరు వచ్చి పిన్ టు పిన్ మమ్మల్ని అడుగుతున్నారు, మరి మా దగ్గర ఏమీ లేదయ్యా, మీరు మీ మంత్రివర్గంలో మీరు ఇలా ఇప్పించుకుంటే కొంత ముందుకు వెళ్తాం. ఇగో ఇలా ఇచ్చారు, ఇలా ఇస్తే ఇలా చేస్తున్నాం. ఏంటి ఈ 3 చెప్పాను కదా మీకు. ఈ 3 మీరు ఇచ్చారు కాబట్టి మేము చేసుకెళ్ళిపోతున్నాం. మీరు ఏమి ఇవ్వకుండా మమ్మల్ని మేము టన్నులు కాగితాలతోటి ప్రతిపాదనలు తయారు చేసి చాయ్ బిస్కెట్ కంపెనీలాగా తినేసి వచ్చేస్తున్నామండి ప్రతిసారి. ఈ మధ్యకాలంలోనే 3 జరిగినాయని వారికి వివరించిన మీదట ఆయన ఒక 100 కోట్లు పొల్యూషన్ కంట్రోల్తోని ఇచ్చారు. ఆయన మినిస్టర్ గారు కాబట్టి చాలా బాగా అధ్యయనం చేశారు. మన పేపర్ మిల్లు పొల్యూషన్ మీదే కాదు, మన రాజమండ్రిలో మనం తాగుతున్న నీళ్లు మన గోదావరిలో కొంత శుద్ధి చేసి కొంత వదిలేస్తున్నాం. దీనికి మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఎవరు చెప్పలేదు. మొన్న నేను గతంలో ఒక మీటింగ్లో మాట్లాడాను. నిన్న కూడా నాకు ఐడియా రాలేదు, ఇప్పుడే మీరు మీ దగ్గరికి వచ్చే ముందు నాకు ఐడియా వచ్చింది.